ఇక్కడ మనకు లంకమల అడవిలో గుత్తంజల కోసం వెళ్ళారని ఒక సమాచారం రాబడింది. వచ్చిన సమాచారం ఇమీడియట్గా మా స్టాఫ్ని, మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని, మా సిబ్బందిని ఇంకా లంకమల అడవిలోకి పంపడం జరిగినది. వీళ్ళు పోయిన తర్వాత అక్కడ ఒక 3 వెహికల్స్ ఉండడం అనేది, బైక్స్ అన్ని చూశారు అడవి లోపల. ఇమీడియట్గా అక్కడి నుంచి సర్చ్ చేసుకొని పోతే గుత్తంజల కోసము ఒక కొండ ప్రాంతంలో నేరసల బండ అని చెప్పి లొకాలిటీలో వాళ్ళు తవ్వకాలు అనేది దాదాపు ఒక 9 మంది ప్రజలు తవ్వకాలు అనేది చేస్తున్నారు. ఇమీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పట్టుకోగలిగారు. మిగతా అంతా పారైపోయారు. ఆ 3 కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి, ఇక్కడ తవ్వితే బంగారం బయటపడుతుంది, తీసుకొని ఈ బంగారాన్ని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు తవ్వకాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి ఒక పూజారిని, తిరుపతి నుంచి ఒక పూజారిని పిలిపించి ట్రై చేశారు. ఈ వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాయిల కోసం కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని మన సిఐ గారి చొరవతో ప్రయత్నిస్తున్నాము పారిపోయిన ముద్దాయిలను పట్టుకోవడానికి. అతి తొందరలో ఇంకా పారిపోయిన ముద్దాయిలు కూడా వాళ్ళ పేర్లని తెలుసుకున్నాము. ఇక వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు పట్టుకున్న ముద్దాయిలు మనోజ్ అని చెప్పి ఎస్ రాజంపేట ఇతను మనోజ్, ఇంకోటి నగరి వెంకటాద్రి ఇతను తిరుపతి జిల్లా అతను, నెక్స్ట్ శివకుమార్ ఇతను రాయచోటి అతను. ఈ 3 కూడా పట్టుకున్నాము. ఇంకా పారిపోయిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది మా దగ్గర. వాళ్ళు కూడా విచారించి వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో నాకు చెప్పడం ఏంటంటే, ఈ అడవిలోకి రావడము, ఈ గుత్తంజల కోసం వెతకడం అనేది చట్టరీత్యా నేరము. ఇక్కడ గుత్తంజలు అడవిలో ఏమి లేవు, కానీ ఎవరో రాంగ్గా గైడ్ చేసి అనేసి చెప్పడం అనేది నేరము. ఈ గుప్త నిధులు అనే దానికోసం పబ్లిక్ ఎవరు కూడా అడవిలోకి ఇల్లీగల్గా రాకూడదు. ఎవరు వచ్చినా కూడా ఇల్లీగల్గా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము అది చట్టరీత్యా నేరము. అదే కాకుండా మన వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది లంకమల్ల అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద వస్తుంది. ఇది కూడా ఎంట్రీ అనేది ఇప్పుడు మనకు ప్రొహిబిటెడ్. సో ఈ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ ట్రెజర్ స్టోర్ యాక్ట్ కింద మనం కేసు అనేది రిజిస్టర్ చేసి ముద్దాయిని మనం కోర్టులో హాజరుపరుస్తాం. నేను వచ్చిందండి ఇన్ఫర్మేషన్ పోయాము. అంటే సార్ మొత్తం దొరికిన వాళ్ళని అట్లా ఎవరు కూడా తప్పించుకోలేరండి. ఇది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కొత్తది ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేదు. ఖచ్చితంగా మీద ఎవరు ఉన్నారో అబ్స్కానింగ్ కూడా రాసాము. అబ్స్కానింగ్ రాసి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. కార్ కూడా వీళ్ళు ముద్దాలు తీసుకొచ్చేదానికి కార్ తీసుకొచ్చారు. సో అది కూడా కేసులో పెట్టారు. లేడు మన దగ్గర, కంట్రోల్ లేదు. అప్పుడు అబ్స్కానింగ్ రాసాము. పట్టుకుంటాము. 3 ఉన్నారండి మా దగ్గర. 3 ముద్దాలు అదుపులో ఉన్నారండి. 5 మంది పరాల్లో ఉన్నారండి. వాళ్ళని మన కేసులో మనము అబ్స్కానింగ్ రాస్తాం. మొత్తం టోటల్ 9 మంది అండి. 9 మంది ఉన్నారు మొత్తం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.